నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల రామసుబ్బమ్మ వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె టీనేజ్ అమ్మాయిలతో సమానంగా పరుగు పందాల్లో పోటీ పడుతూ ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చాటుతూ ఇప్పటి వరకు ఆమె 32 బంగారు పతకాలు, 14 వెండి పతకాలు సాధించింది. కేవలం పరుగులోనే కాకుండా షాట్ పుట్, జావెలిన్ త్రో వంటి క్రీడల్లో కూడా ఆమె పతకాలు సాధించటం విశేషం. రేసు ముగిసిన తరువాత ఆమె ఎంతో ఉత్సాహంగా చెప్పే ఐయామ్ ఫస్ట్ అనే మాటలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి. రామసుబ్బమ్మ జీవితం ఎన్నో కష్టాలతో సాగింది. చిన్నతనంలో ఆటలంటే ఇష్టమున్నా పేదరికం వల్ల ఆ కళ నెరవేరలేదు. పెళ్లయ్యాక ఇళ్లల్లో పనులు చేస్తూ ఎంతో కష్టపడి తన పిల్లలను ప్రయోజకులను చేసింది. ఆమె భర్త మాలకొండయ్య గతంలో ఒక కాలేజీలో హెడ్ కుక్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. బాధ్యతలన్నీ తీరిన తరువాత తన చిన్ననాటి కలను నిజం చేసుకోవడానికి రామసుబ్బమ్మ మళ్లీ రన్నింగ్ ట్రాక్ మీదకు వచ్చింది. ఆమె ప్రతిభను గుర్తించి స్థానిక యంత్రాంగం ఆమెకు కావలి రత్న పురస్కారంతో గౌరవించింది. ఈ అసాధారణ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందించారు. చిన్న చిన్న సమస్యలకే నిరాశ చెందే నేటి యువత రామసుబ్బమ్మను చూసి పట్టుదల నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆమె కష్టానికి అభినందనలు తెలుపుతూ అర్జెంటీనాలో జరగబోయే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనాలన్న ఆమె ఆశయానికి ఒక మనవడిగా తన వంతు పూర్తి సాయం అందిస్తానని లోకేష్ భరోసానిచ్చారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఆమె విదేశీ ప్రయాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. 80 ఏళ్ల వయసులో కూడా తన లక్ష్యం కోసం ఆమె పడుతున్న తపన నిజంగా అభినందనీయం. రామసుబ్బమ్మ ప్రయాణం మరిన్ని విజయాలతో సాగాలని, జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై ఆమె ప్రతిభ మెరవాలని కోరుకుందాం. రన్ గ్రాండ్మా రన్.